ఇప్పుడు కొంతమంది ముత్తి ముత్తి అంటారు. ఆ ముత్తి మోక్షము రెండు ఒకే పదాలా లేకపోతే? రెండు ఒకటేనండి, రెండు ఒకటే, రెండు ఒకే ధాతువు నుంచి వచ్చినటువంటి పదాలే. సంస్కృతంలో ముక్తి మోక్షము రెండు ఒకటే ధాతువు నుంచి వచ్చినటువంటి పదాలే. అంటే నాకు రీసెంట్గా ఒక చోట నేను చదివింది ఏంటంటే, ముత్తి అంటే ఈ ఫిజికల్ బాడీ నుంచి విముక్తి చెందటం అని, మోక్షం అంటే మళ్ళీ తిరిగి సోల్ మళ్ళీ ఎక్కడైతే మూల చైతన్యం నుంచి అక్కడ చేరిందో అనేసి ఓ టెక్స్ట్ ఏదో చదివాను ఫేస్బుక్. ఏంటి వచ్చిండొచ్చు, కానీ ముక్తి మోక్షము రెండు ఒకటేనండి. అంటే మోక్షము అంటే మన వాళ్ళు ఇంకోటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వాళ్ళు స్వర్గానికి మోక్షానికి పెద్ద తేడా ఉందండి. అది చాలామందికి తెలియదు. మనకు భగవద్గీతలో ఇట్లా పుస్తకాలు చదివే వరకు మనకు తెలియదు. స్వర్గం అంటే ఏంటి, మీరేదో యజ్ఞం చేసో దానం చేసో లేక పుణ్యకర్మ ఏదో ఒక పుణ్యకర్మ చేసి ఆ పుణ్యం వల్ల మీరు ఒక వీసా పొందినట్టుగా ఏదో ఫలానా స్విట్జర్లాండ్కి వీసా తీసుకొని పోతారు. ఆ వీసా పీరియడ్ అయిన తర్వాత మిమ్మల్ని వాపస్ పంపిస్తారు. దట్ ఈజ్ వాట్ ఈస్ స్వర్గ. అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది స్వర్గవాసం అనేటువంటిది. స్వర్గం అంటే ఏమిటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిజికల్ ప్లెజర్స్. నువ్వు ఈ లోకంలో ఉండి నువ్వేదో శారీరకమైనటువంటి సంతోషాలు పొందుతుంటావు. అక్కడ పోయిన తర్వాత కూడా రంభ వాళ్ళు వీళ్ళు అంతా ఉంటారు. దాని తర్వాత హైరార్కీ ఉంటుంది అక్కడ కూడా. ఇంద్రుడి దగ్గర కూర్చోవాలన్నా కొంచెం దూరంలో బ్యాక్ సీట్లో కూర్చోబెడతారా, అట్లాంటివన్నీ హైరార్కీలు ఉంటాయి. సో ఇంద్రలోకం అనేటువంటిది స్వర్గం అనేటువంటి దానిలో కూడా ఇట్లా రకరకాలైనటువంటి డిస్పారిటీ ఉంటుంది. అక్కడ కూడా మనిషిలో ఈగో ఉంటుంది. సో స్వర్గం అనేటువంటిది ఆ స్థితి. అది పుణ్యం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇవి మనకు బోలెడని కథలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, పుణ్యం అనేటువంటిది చేస్తే ఒక హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్ అట్లా స్వర్గం అనేటువంటి దానిలో ఉంటుంది. ముక్తి అనేటువంటిది అలా కాదు. ముక్తి అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్. స్వర్గం అనేటువంటిది ఇట్ ఈస్ టెంపరరీ. ముక్తి అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఏ ప్లేస్, ఇట్ ఈస్ ఓన్లీ రియలైజింగ్. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఇట్ ఈజ్ ఓన్లీ రియలైజింగ్ దట్ నువ్వేదో ఆ సుప్రీం రియాలిటీ అంటున్నావే అది నీ స్వరూపమే, గొప్పదేం కాదు అని తెలుసుకో. గొప్పదేం కాదు, వేరే ఏం కాదు. దాని తర్వాత మనల్ని మనం టోటల్గా ప్యూరిఫై చేసుకోవడం అనేటువంటిది అదే మోక్షం. ఆ ప్యూరిఫై చేసుకున్న తర్వాత నీకు స్వర్గము గిట్టదు, స్వర్గం అనవసరము. అందుకనే మోక్షము అనేటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అసలు స్వర్గం అనేటువంటిది అసలు వాడి స్వర్గం గురించి అసలు బాధరు గారు. స్వర్గం గురించి బాధపడేటువంటి వాడికి మోక్షం అనే క్వశ్చన్ లేదు. వాడు ఆ లెవెల్లోనే పడి ఉంటాడు, మళ్ళీ సంసార చక్రంలో తిరుగుతుంటాడు. ఇవన్నీ కూడా పోవాలంటే ఓన్లీ యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ అని వేదాంతం చెప్తుంది. ఇప్పుడు సార్ ఈ స్వర్గము ఇవన్నీ ఉన్నాయి చెప్తున్నా, కానీ కొంతమంది ఇప్పుడు యూత్లో ఫిజికల్ లైఫ్ను వదిలేసి కేవలం ఆధ్యాత్మిక వెంటే పడుతున్నారు. కొంతమంది ఓన్లీ ఫిజికల్ ఉన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం ఎలా? బ్యాలెన్స్ అనవసరం అండి. ఎందుకంటే వాళ్ళ ప్రకృతి ప్రకారం వాళ్ళు పోతుంటారండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మనిషిలో ఉన్నటువంటి ఒక సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. ఆ గుణాల ప్రకారం వాళ్ళు పోతుంటారు. మనం రెండు బ్యాలెన్స్ చేయలేము. ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఒకే పద్ధతిలో ఉండాలంటే ఉండలేరు. ప్రపంచంలో సో మచ్ ఆఫ్ డైవర్సిటీ ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఈ సత్వం దీనిలో ఈ స్పిరిచువాలిటీ లేకపోయే వాళ్ళు కూడా వాడి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండో మనకు తెలియదు. వాడు నిజంగా స్పిరిచువాలిటీ లేకపోతున్నాడా, ఏ కారణాల వల్ల దాని లేకపోతున్నాడో కూడా మనకు తెలియదు. సో డిఫరెంట్ కారణాల వల్ల పీపుల్ పర్స్యూ డిఫరెంట్ థింగ్స్. అది. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.